యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ దర్శించుకోనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్లు యాదాద్రికి బయలుదేరనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనానంతరం ఖమ్మం బహిరంగ సభకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రుల రాక సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యాదాద్రిలో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ సర్పత్. ఖమ్మంలో మాత్రం ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన బహిరంగ సంబంధించిన కార్యక్రమాలు మాత్రం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తర్వాత మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా దగ్గరుండి పనులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ భారీ బహిరంగ సంబంధించి కూడా వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాలతో పాటు కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు ఎవరు వస్తున్న పరిస్థితి. ప్రధానం చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా వేదికగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు భారీ బహిరంగ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ నాయకులుగా కార్యకర్తలు కానీ అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి. 5 లక్షల మంది సమీకరణ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలతో పాటుగా ఉమ్మడి నాయకులుగా జిల్లా జాతీయ నాయకులు వస్తున్న ముగ్గురు కేసీఆర్ వస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధాన
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా భగవంత్ మాన్, అదేవిధంగా కేరళ సంబంధించిన పినరై విజయ్, ఈ ముగ్గురు ముఖ్యమంత్రితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం రానున్నారు. మొట్టమొదటిసారిగా ఏదైతే హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అక్కడి నుంచి నేరుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ఖమ్మం జిల్లాకు మధ్యాహ్నం వరకు కూడా చేరుకుంటారు. ఖమ్మం చేరుకునే నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్, నూతన కలెక్టరేట్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రులతో ముఖ్యమంత్రి ఆ బహిరంగ స్థలానికి కూడా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ బహిరంగ సభ మాత్రం వచ్చే నేపథ్యంలో మాత్రం ఎక్కడ కేసీఆర్ మాత్రం ఈ సభ ద్వారా ఏం చెప్తారని మాత్రం ప్రజలు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ జనసంఖ్యలో వస్తున్న పరిస్థితి. మొత్తం ఖమ్మంలో మాత్రం పెద్ద పెద్ద కటౌట్తో అదే ఫ్లెక్సీతో మాత్రం గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాత్రం జనాలకి వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ గోవింద్.